ఆ పిరికితనాన్ని గనక పక్కన పెట్టేసి పరిగెత్తితే ఈ సింహానికి పొరపాటును కూడా జింక చిక్కదు. కానీ ఈ పిరికితనంతో ఏం చేసి తెలుసా, వెనక్కి తిరిగి చూస్తానే ఉంటుంది, వెనక్కి తిరిగి చూస్తానే ఉంటుంది, వెనక్కి తిరిగి చూస్తానే ఉంటాడు. అందుకే మహానుభావుడు అన్నాడు, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై ఓపికతో పరిగెత్తండి అన్నాడు. ఈ ఓపికతో పరిగెత్తేవాడు పరిగెత్తుతూనే ఉంటే జయ జీవితం పొందుకుంటాడు. కానీ పరిగెత్తకుండా వెనక్కి తిరిగి చూస్తే వాడు వచ్చి మనల్ని పట్టుకొని మింగేస్తాడు. నిజమే, ఈ మాట వాస్తవం. ఈ మాట అవునంటారా కాదంటారు కదా? ఇందాక మీకు చదివించిన లేఖనంలోనే ఉంది, ఎవరు ఆ అగ్నిగుండంలోకి వెళ్తారు అంటే పిరికివారును అవిశ్వాసులను అన్నాడు. పిరికివారు అన్నాడు. అవునా? అంటే పిరిగితనం కలిగిన వాళ్ళు జయ జీవితాన్ని పొందుకోలేరు. పిరిగితనం కలిగిన వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. ఈ పిరిగితనం కలిగిన వాళ్ళు పతనం అయిపోతారని చెప్పాడు. ఈ పిరిగితనం కలిగిన వాళ్ళు ఫలించలేరని చెప్పాడు. అవునా? ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కార్యాన్ని మనం చేసేటప్పుడు, ఏదైనా పనికి మనం పూనుకున్నప్పుడు, మనల్ని బట్టి కాకపోయినా మనం నమ్మిన దేవుని బట్టి అయినా సరే ధైర్యంగానే ఆ పనిని ప్రారంభించాలి.